ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ముందుకు సాగలుగుతున్నాం. దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడుతున్నారు. ఆయన బలమైన మాటలు నెమ్మది లేని స్థితిలో మనం ఉంటుండగా మరి సమాధానం కలగచేస్తున్నాయి. ఆయన మాటల ద్వారా మన బ్రతుకులు మార్చిపడుతున్నాయి. ఆయన మాటల ద్వారా మనం సరిచేయబడుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ప్రత్యేకంగా మరి ఉదయకాల సమయంలో మీ అందరికీ మరి ఒక ముఖ్య గమనిక అండి. మరి అమ్మ తేజ మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ఈ పరిచర్య చాలా భారభరితముగా మరి చాలా ముందుకు వెళ్తూ ఉండగా మీ ప్రార్థన సహకారము మరి మీరు మాకు అందిస్తున్నారు. అందుని బట్టి ప్రభుకి మహిమ. మరి దయచేసి గమనించండి. ఈ నెల అనగా జనవరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి ఉపవాస ప్రార్థన పండుగలు ప్రారంభించబడబోతున్నాయి. మరి మన దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజులు మరి జనవరి 10 మొదలుకొని ఫిబ్రవరి 18వ తారీఖు వరకు మరి 40 రోజులు రాత్రి పగలు దేశం కొరకు, దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కొరకు, మనందరి కొరకు, కుటుంబాల్లో విడుదల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించబోతున్నారు. తప్పక ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యం చేసి మరి దైవ సేవకుల్ని గొప్పగా వాడుకోవాలని మరి ప్రార్థించండి. మీకు గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటలు విందామా? ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మాట్లాడనే ఉన్నారండి. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? ఎస్, అవునండి. భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను. ఆమేన్. ఎస్, ఆయన మనకు దేవుడై ఉంటుండగా మనకెందుకండి అంత దిగులు, అంత భయము? చాలా విషయాల్లో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు లేదా మరి ప్రతి విషయానికి, ప్రతి పనికి, ప్రతి ప్రయత్నానికి భయపడుతూ ఉంటాం. ఎలా ఏంటి అని దిగులు పడుతూ ఉంటాం. జీవితం ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాని పరిస్థితులు కదా. చూడండి, సమస్యల వైపు చూస్తూ ఉంటే సమస్యలు మనల్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. సమస్యలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. సమస్యలు మనల్ని దిగజారేటట్లుగా చేస్తూ ఉంటాయి. సమస్యలు మన జీవితంలో మనల్ని మరి చాలా మానసికంగా కృంగితీస్తూ ఉంటాయి. అందుకనే సమస్యల వైపు, పోరాటాల వైపు, ఇబ్బందుల వైపు కాదండి చూసేది, ఆశ్రయించేది నమ్మదగిన దేవుని. ఆయన ఆశ్రయిస్తూ ఉండగా ఆ నమ్మదగిన దేవుడు నువ్వే సమస్యతో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటముతో ఉన్నా వాటి నుంచి విడుదల చేసి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడై ఉన్నారు. భయపడకండి. అన్ని విషయాలు భయపడుతున్నారా? మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన బిడ్డలుగా మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చారు. భయముని వదిలేసి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఆయన మనకు తోడుగా ఉండగా మనకు దిగులు అవసరం లేదు, భయం అవసరం లేదు. మరి చక్కని మాటలు ప్రభు మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో ఈ చక్కని మాటలు ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రతి విషయంలో విడుదలను అనుగ్రహించబోతున్నారు. ప్రతి బంధకాల్లో, పోరాటాల్లో దేవుడు సహాయం చేయబోతున్నారు. అన్ని విషయాలు ప్రభు కృప చూపించబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. మరి పిరికి వారిగా కాదు, కానీ ధైర్యం కలిగిన ఆత్మతో మరి ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో అయ్యా ప్రభా, ఇదిగోండి నీవు మా దేవుడవై ఉన్నావని, భయపడొద్దని మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అయ్యా, దిగులుతో, అధైర్యముతో అయ్యా పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉండగా అయ్యా మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ఓదారుస్తూ ఉన్నాయి, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. అయ్యా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ప్రతి అధైర్యాన్ని మీరు కొట్టివేసి ధైర్యము చేత మీరు నింపండి. ఏ విషయాల్లో, ఏ పోరాటాలతో అధైర్యంతో ఉండి వేదనతో ఉన్నారో, కృంగిపోతున్నారో, భయపడుతున్నారో వాటిన్నిటి నుంచి విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, గొప్పవారగుదురు గాక. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, పోరాటాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అయ్యా భయపడకుండా అయ్యా ఇదిగోండి పిరికి ఆత్మ వలె కాకుండా ధైర్యం కలిగిన ఆత్మతో ముందుకు సాకృప దయచండి. ఈ రోజందరిలో మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గంలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. అలానే ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరికీ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. గొప్ప విడుదలను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేక, సమాధానం లేక, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారేమో, విడుదల కలుగును గాక. ప్రతి అనారోగ్యం పైన అయా విజయము దయచండి. అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చివేయండి, గొప్ప చేయండి.
ఉన్నతమైన స్థితిలో ఉంచండి, క్షేమాన్ని కలగచేయండి అయ్యా. ప్రతి విషయంలో, ప్రతి పోరాటంలో ప్రతి ఒక్కరికి మీరు తోడేయండి, బలపరుస్తూ స్థిరపరుస్తూ అన్ని విషయాల్లో మీరు బలమైన రీతిలో నడిపించమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ఆమేన్. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. 10వ తారీఖు నాడు, జనవరి 10వ తారీఖు నాడు 40 రోజుల ఉపవాస ప్రార్థన సభ ప్రారంభం కాబోతుంది. మీరు రండి, అనేకులను తోడుకొండండి. మీరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ అయితే ఆ రోజు నాకు రాసిస్తారో ఆ ప్రార్థన విన్నపాన్ని పట్టుకొని ప్రభు పాదాల దగ్గర నేను గోజాడబోతున్నాను. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి. గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతమైపోతున్నారా? పరిగెత్తుకుంటూ రండి. 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ప్రారంభ సభ జరగబోతుంది. మీ జీవితాలలో అద్భుతం పొందుకోవాలనుకుంటే పరిగెత్తుకుంటూ రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్ డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. బాగున్నారు కదండి? ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాం కదా. మరి ఇంకా ఈ 2026వ సంవత్సరంలో అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రారంభించబడబోతున్నాయండి. ఎప్పుడు అనుకుంటున్నారా? మరి జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకే ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడుతున్నాయి. గొప్ప ఉజ్జీవముతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 40 రోజులు కూడా చాలా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి సంఘానికి ఉపవాస ప్రార్థనని ప్రకటించి మరి ఆ 40 రోజులు కూడా ప్రార్థన గోపురంలో అనేక అంశాల కొరకు ప్రార్థించబోతున్నారు. సంఘ క్షేమము కొరకు, దేశము కొరకు, దేశ క్షేమము కొరకు, ప్రజల క్షేమము కొరకు, మరి అనేక మంది రక్షణ కొరకు. ఒకటేంటండి, ప్రతి ఒక్క అంశం చేత పట్టుకుని ప్రార్థన చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ప్రారంభ సభలో జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎవరైతే వచ్చి ప్రార్థన విజ్ఞాపనలు మరి రాసి దైవ సేవకులకి ఇవ్వబోతూ ఉన్నారో ఆ ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొని భారము కలిగి అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నారండి. ధైర్యంగా ఉండండి. మన దుఃఖ దినంలో సమాప్తం అవ్వబోతున్నాయి. అనేకమైన బంధకాలు, పోరాటాలు, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా విడుదలను అనుగ్రహించబోతున్నారు. సిద్ధపడండి. జనవరి 10వ తారీఖు ఉదయం 7 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, భద్రాద్రి కొత్తగూడెంలో కలుద్దాం. అందరం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.